సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 44వ సర్గము. భగీరథుడు పవిత్ర గంగాజలములతో సగరపుత్రులకు తన ముత్తాతలకు పుణ్యలోకములను ప్రాప్తింపజేయుట. ఆ విధంగా గంగ తనను అనుసరిస్తూ ఉండగా భగీరథ మహారాజు పాతాళమున తన ముత్తాతలు భస్మరాశిగా పడి ఉన్న ప్రదేశానికి చేరాడు. ఓ రామ, గంగాజలములు ఆ భస్మరాశిని ముంచెత్తినంతనే సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహారాజుతోటి ఇలా అన్నాడు. ఓ నరేంద్ర, మహాత్ముడైన సగరుని ఆ 60,000 మంది కుమారులను ప్రేతత్వము నుండి విముక్తులయ్యారు. వెంటనే వారు దేవతల వలె స్వర్గాన్ని చేరారు. ఓ రాజా, ఈ లోకమున సాగర జలములు ఉన్నంత వరకును సగరుని పుత్రులు దేవతల వలె స్వర్గంలో ఉంటారు. ఈ గంగా నీకు పెద్ద కూతురగును. నీ సాహస కార్య ఫలితముగా నీ పేరుతో గంగా భాగీరథి అనియు, స్వర్గ మత్య పాతాళ లోకములయందు ఈ 3 పదములలో ప్రవహించుట వలన త్రిపదగా అనియు వాసిగాంచును. ఓ మానవేంద్ర, నీ తాత ముత్తాతలందరికీ పితృదేవతలందరికీ తర్పణములను విడిచి నీ ప్రతిజ్ఞను పవిత్ర గంగాజలములతో తర్పణములను సమర్పించి సగరపుత్రులను తరింపజేయుదును అను ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుము. ఓ భగీరథ మహారాజా, మీ వంశజులలో నీకు పూర్వుడును మహాయశస్వియు ధార్మికులలో ప్రముఖుడును అయిన సగర చక్రవర్తికిని ఈ కోరిక నెరవేరలేదు. నాయన, అట్లే ఈ లోకమున నిరుపమాన పరాక్రమశాలి అయిన అంశుమంతుడు నేను గంగను ప్రార్థించి తీసుకుని వచ్చేదను అని చేసిన ప్రతిజ్ఞయును నెరవేరలేదు. ఓ పుణ్యాత్మ, మహానుభావ, రాజర్షియు సద్గుణ సంపన్నుడును మహర్షుల వలె దివ్య తేజస్వియు తపస్సునందు నాతో సమానుడును క్షత్రియ ధర్మమునందు నిష్టగలవాడును మిక్కిలి పరాక్రమశాలియును అయిన నీ తండ్రియగు దిలీపుడును గంగను తీసుకొని వచ్చుటికై అంతయు ప్రయత్నించెను. అయినను కృతకృత్యుడు కాలేకపోయెను. ఆ ఆలోచనయే విరమించుకొనెను. ఓ నరేంద్ర, ఆ ప్రతిజ్ఞ నీ వలన నెరవేరినది. ఆ ఘనకార్యమును సాధించి నీవు ఈ లోకమున తిరుగులేని యశస్సును సంపాదించితివి. ఓ అరిసూదన, ఈ గంగావతరణ మహత్కార్య కారణముగా నీవు గొప్ప ధర్మమును ఆచరించి సాటిలేని ప్రతిష్టను పొందితివి. ఓ రాజశిరోమణి, ఈ పరమ పవిత్ర గంగాజలములలో స్నానాన్ని ఆచరింపుము. పునీతుడవై పుణ్యఫలమును పొందుము. నీ పితృదేవతలందరికీ తర్పణాది క్రియలను ఆచరింపుము. రాజా, నీకు శుభమగుగాక. నా సత్యలోకమునకు నేను వెళ్ళుదును, ఇంక నీవును వెళ్ళవచ్చును. సర్వలోకములకును సృష్టికర్తయు మహాయశస్వియు అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలికి యథాప్రకారముగా దివ్యలోకానికి వెళ్ళాడు. గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడును రాజర్షియు అయిన భగీరథుడును యథాక్రమముగా శాస్త్రోక్తముగా సగర వంశజులందరికీ జలాంజలులను సమర్పించెను. అట్లు పితృదేవతల రుణమును తీర్చుకొని శుచి అయి అతడు తన నగరమునకు ఇచ్చేశాను. ఓ రాఘవ, అనంతరము భగీరథుడు సర్వసంపదలతో తులతూగుచు తన రాజ్యమును పరిపాలించెను. ఓ రాఘవ, ఆ మహారాజు పరిపాలనలో ప్రజలందరూ ఏమాత్రమును శోక సంతాపములను ఎరుగక కొల్లలుగా ఆరోగ్య భాగ్యములతో సంతుష్టాంతరంగులై వర్ధిల్లారు. ఓ రామచంద్ర, ఈ పవిత్ర గంగావతరణ వృత్తాంతమును విపులముగా వివరించితిని. నీకు శుభపరంపర ప్రాప్తించుగాక. సంధ్యాకాలము మించుచున్నది. బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు వారందరికీ ఈ పవిత్ర గాథను వివరించినచో వారి జీవితములను ధన్యములగును. వారికి యశస్సు ప్రాప్తించును, ఆయువు పెరుగును, పుత్రులు కలుగుదురు, కడకు స్వర్గప్రాప్తియు చేకూరును. వారి ఎడ పితృదేవతలు దేవతలు ప్రసన్నులగుదురు. శుభకరమైన ఈ గంగావతరణ గాథను ఏకాగ్రతతో విన్న వారి కోరికలన్నీయును తీరును, వారి పాపములన్నీయును నశించును, ఆయువు వృద్ధి చెందును, కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు
44వ సర్గము సంపూర్ణం శుభం.